వంశధార ప్రేక్షకులకు నమస్కారం. గత వీడియోలో మనం కలి ప్రవేశం గురించి తెలుసుకున్నాం. కలి ఎక్కడెక్కడ ఉంటాడు అనేది గత వీడియోలో వివరంగా చూసాము. ఈ వీడియోలో మనం బ్రాహ్మణ శాపం గురించి తెలుసుకుందాం. వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికైనా షేర్ చేయాలి, మంచి ఇన్ఫర్మేషన్ అనిపిస్తే షేర్ చేయండి. థ్యాంక్ యూ. బ్రాహ్మణ శాపం అనేది శాపమే, కానీ అంబరీష చక్రవర్తి విషయంలో బ్రాహ్మణ శాపం నిర్వర్యమైపోగా భాగవత కథానాయకుడైన పరీక్షిత్ మహారాజు విషయంలో అది చాలా లాభదాయకంగాను సర్వలోక మంగళకరంగాను మారింది. పరీక్షిత్తం భాగవతే రావం అని చెప్పబడింది. పరీక్షిత్ మహారాజుకు వినిపించబడినట్టి కృష్ణ కథా ప్రసంగాలు భాగవతులకు పరమప్రీతమైనటువంటివి. దుఃఖ వినాశనమే కృష్ణ కథాసారం యొక్క ముఖ్య ప్రయోజనము. దుఃఖ వినాశనమే కృష్ణ కథా సారాంశం యొక్క ముఖ్య ప్రయోజనం. ఈ భౌతిక జగత్తు దుఃఖాలయం, అశాశ్వతం కనుక శ్రీకృష్ణుడు తన భక్తులకు అనుగ్రహాన్ని చూపడం కొరకు తన కర్మలను విస్తరింపజేశాడు. వాటిని వినిన వారు సమస్త దుఃఖాల నుండి బయటపడతారు. యుద్ధరంగంలో స్వజనులను చూడగానే అర్జునుకు ఆవహించిన విషాదము భగవద్గీత ఉదయించడానికి కారణమైనట్లుగానే పరీక్షిత్ మహారాజుకు సంతృప్తి ఇచ్చినట్టు బ్రాహ్మణ శాపము భాగవత కథోద్ధాయానికి కారణమైంది. అంధకార బంధుమైన కలియుగంలో గీతా భాగవతాలే వెలుగు చూపే కరదీపాలు. ఈ విధంగా పరమభాగవతులైన అర్జునుడు, పరీక్షిత్ మహారాజే మనకి వెలుగును చూపే మహానీయులయ్యారు. తాతగారు భగవద్గీతకు కారణమైతే మనవడు భాగవతానికి కారణమయ్యాడు. బ్రాహ్మణ శాపం ఏ విధంగా పరీక్షిత్ మహారాజుకు లాభదాయకంగా సమస్త మానవాళికి మంగళప్రదంగా మారిందో తెలపడమే ప్రస్తుత కథా విషయం. పరీక్షిత్తు తల్లి గర్భంలోనే కృష్ణుడి మహిమ దర్శించాడు. జన్మించిన తర్వాత పరమ భాగవతులైన తాతగారుల పెంపకంలో పెరిగాడు. చిన్నప్పటి నుంచి తాను కృష్ణ విగ్రహాలతోనే ఆడుకునేవాడు. అందుకే బ్రాహ్మణ శాపం కలిగిందని తెలిసినప్పటికీ అతడు ఏమాత్రం భయపడలేదు. తనకు మృత్యువు కనకబోతుందని తెలిసినప్పటికీ సమ్మిహితుడు కాలేదు. తాను తల్లి గర్భంలోనే ఉన్నప్పుడు శ్రీకృష్ణుని రక్షించాడని, ఒకవేళ బ్రాహ్మణ శాపం కారణంగా తక్షణుని కాటుకి మరణించవలసి వస్తే అది కూడా భగవత్ సంకల్పమేనని అతడు తలిచాడు. ఈ విధంగా తలచడమే విశుద్ధ భక్తుని లక్షణము. అభిమన్యసుతుడైన పరీక్షిత్తు ప్రపంచ చక్రవర్తిగా రాజ్యపాలన చేసినంత కాలము కలిపురుషుడు వర్ధిల్లే అవకాశం కలగలేదు. నిజానికి శ్రీకృష్ణుడు ఏ రోజు ఏ ముహూర్తంలో ఈ ధరాతలాన్ని విడిచి స్వధామానికి వెళ్ళిపోయాడో అదే ముహూర్తంలో కలిపురుషుడు ఈ జగత్తులో ప్రవేశించాడు. అయినా పరీక్షిత్ మహారాజు వెలుగు చెందలేదు. కలియుగంలో ఒక ప్రత్యక్ష లక్షణం ఉంది. కలియుగంలో అదేమిటంటే, ఈ యుగంలో మంగళ కార్యక్రమాలు శీఘ్రంగా శుభఫలాలను ఇస్తాయి. నిజానికి ఈ యుగంలో పుణ్యకర్మ ఫలాలు కేవలం పుణ్యకర్మ సంకల్పన ద్వారానే మనిషికి సిద్ధిస్తాయి. కాగా అమంగళ కార్యాలు వాస్తవంగా అవి వనరించినప్పుడే, అంటే అవి చేసినప్పుడే ఫలాన్ని ఇస్తాయి. పరీక్షిత్తు సారగ్రహి కనుక ఈ విషయాన్ని పూర్తిగా తెలుసుకుని కలిపురుషుడు ఉన్నప్పటికీ కలిప్రభావం లేకుండా ఉండేటట్లు అద్భుతమైన ఏర్పాట్లు తన రాజ్యంలో చేశాడు. కలిపురుషుడు వహించడానికి ప్రత్యేకమైన స్థానాలను కేటాయించడమే కాకుండా జనుల చిత్తమున నిరంతరము పవిత్రంగా ఉండడానికి అతను కృష్ణనామ సంకీర్తన తన రాజ్యమంతటా విస్తృతంగా ప్రచారం కావించేవాడు. ఈ విధంగా అతడు తన రాజ్య ప్రజలకు కలిబంధన నుండి రక్షించాడు. కలిపురుషుడు మహాబలవంతుడని మందబుద్ధులు భావించినప్పటికీ ధీరులైన వారు భీతి చెందరని పరీక్షిత్తు భావించాడు. అందుకే అతడు కలియుగాన్ని గూర్చి ఏ విధంగానూ చెడుగా ఆలోచించలేదు. నైమిషారణ్యంలో సమకూడినట్టి సౌఖాది ఋషిబృందము సుతగోస్వామి ముక్త ప్రవహిస్తున్నట్టి కృష్ణ కథామృత పానంతో తనివి నొందుతున్నారు. తాము మొదట్లో తలపెట్టి ఆరంభించిన యజ్ఞాన్ని ఆపివేసి ఇప్పుడు కృష్ణ కథాపానము
చేస్తున్నందుకు తామెంతో ఆనందిస్తున్నామని వారు చెప్పారు. విమలములైన కృష్ణ కథను ఇంకా తమకు చెప్పండి అని వారు ప్రార్థించారు. వ్యాసనందనుడైన శ్రీలా సుఖదేవ గోస్వామి ద్వారా పరీక్షిత్తు కృష్ణ కథను వినడానికి దారితీసిన వృత్తాంతాన్ని తమకు చెప్పమని అడిగాడు. ఏ కథా విషయం అయితే పరీక్షిత్తుకు సుఖదేవుని ద్వారా వినిపించబడిందో అది భాగవతులకు అత్యంత ప్రియమైనదని వారు అన్నారు. సౌకాది ఋషులు శ్రద్ధను ఉత్సాహాన్ని గమనించిన సుతగోస్వామి వారిని అభినందించి పరీక్షిత్తు భాగవత శ్రావణం చేయడానికి కారణభూతమైనటువంటి వివరాలను తెలపడం ప్రారంభించాడు. జనరంజకంగా ప్రజాపాలన చేస్తున్న పరీక్షణ మహారాజు ఒకరోజు ధనుర్బాణములు ధరించి అడవికి వేటకు వెళ్ళాడు. క్రూర మృగాల సంఖ్య పెరిగిపోతే అవి ప్రజలపై దాడి చేసి వారికి ప్రాణాపాయం కలిగించే అవకాశం ఉంటుంది. అటువంటి పరిస్థితిని నివారించడానికి రాజులు పూర్వం అడవిలో క్రూర మృగాలను వేటాడేవారు. అంతేకాకుండా సంహార కార్యం కూడా క్షత్రునిలకు సర్వదా సాధనలో ఉండాలి. లేకపోతే అవసరమైన సమయాల్లో శత్రు సంహారం చేయడం వారికి సాధ్యపడకపోవచ్చును. ఈ కారణాల చేత పూర్వం రాజులు ధర్మబద్ధంగా వేటను కొనసాగించేవారు. ఆ విధంగా అడవిలో వేటకు వెళ్ళిన పరీక్షిత్తు క్రూరమృగాల వేటలో మిక్కిలి అలసిపోయాడు. ఆయన దానితో అతనికి దాహం వేసింది, ఆకలి అయ్యింది. తన దాహం తీర్చుకోవడానికి అతడు జలాశయాన్ని వెతకడం ఆరంభించాడు. ఆ విధంగా జలం కోసం వెతుకుతూ ఉంటే ఒక ముని ఆశ్రమం కనిపించింది. వెంటనే అతడు ఆశ్రమంలో ప్రవేశించాడు. అక్కడ కనులను మూసుకుని ధన్యమగ్నమై ఉన్నటి సమికాముని కనిపించాడు. ఆ ముని ఇంద్రియాలను భౌతిక కర్మల నుండి నిరోధించబడి ఉన్నాడు. 3 అవస్థలకు అతీతంగా ఆయన సమాధి స్థితిలో నెలకొని ఉన్నాడు. ఆయన జింక చర్మాన్ని ధరించి ఉన్నాడు. జడలు కట్టిన పొడవైన శిరోజాలు దేహాన్ని ఆవరించి ఉన్నాయి. నిశ్చలంగా కనులు మూసుకుని కూర్చుని ఉన్నట్టి ఆ మహాముని పరీక్షిత్ దాహంతో జలాన్ని అర్థించాడు. తాను ఆశ్రమంలో ప్రవేశించగానే ఆహ్వానం చెప్పకపోవడము, ఆసనాన్ని సమర్పించకపోవడము, మంచి మాటలు పలుకకపోవడము, అడిగిన నీళ్లు ఇవ్వకపోవడము పరీక్షిత్తుకు గొప్ప క్రోధాన్ని కలిగించింది. అది తనను నిర్లక్ష్యం చేయడమేనని అతడు భావించాడు. దానికి అతనికి విపరీతమైన కోపం వచ్చింది. ఎంతటి పేదవాడైనా సరే ఇంటికి వచ్చిన అతిథిని మంచి మాటలతో సంతృప్తిపరిచి కూర్చొనడానికి చాప వేసి కొన్ని మంచినీళ్ళైనా ఇవ్వాలని అతిథి ధర్మం చెబుతున్నది. ఆశ్రమంలో ప్రవేశించేటప్పుడు పరీక్షిత్తు ఎటువంటి రాజోచిత ఆహ్వానాన్ని కానీ సత్కారాన్ని కానీ ఊహించలేదు. కానీ కనీస మర్యాద తనకు లోపించేసరికి అతని కోపం వచ్చింది. అప్పటికే బాగా అలసిపోయి ఉన్నటువంటి ఆయన అతని కోపం రావడం సహజమే. అయినా భక్తుడు ఎన్నడూ ఎవరి మీద క్రోధాన్ని చూపించడు. ముఖ్యంగా పరీక్షణ మహారాజు తన ప్రజలను కన్న బిడ్డల్లాగా చూసుకునేవాడు. అటువంటి మహనీయునికి ఒక మునిపై క్రోధం కలగడం అనేది భగవన్ నిర్ణయమని చెప్పవలసి వస్తుంది. మనసులో కోపం కలిగిన పరీక్షిత్తుకు చెంతనే ఒక మృతు సర్పం కనిపించింది. వెంటనే అతడు దానిని తన విల్లి కోణంతో పైకెత్తి సమికముని మెడలో వేసి తన పూరానికి వెళ్ళిపోయాడు. తనకు నిరాధారణ చేసిన మునికి మృత్యు సర్పమే బహుమతి అని అతడు తలిచాడు. సాధారణ వ్యవహారాల్లో ఈ విధంగా ప్రవర్తించడము సహజమే అయినప్పటికీ ముని విషయంలో పరీక్షిత్తు ఈ ప్రకారంగా వ్యవహరించడము ఊహాతీతమే అవుతుంది. అది భగవత్ సంకల్పం తప్ప వేరొకటి కాదు. పురాణి తిరిగి వచ్చిన పరీక్షిత్తు తనలో తాను ఆలోచించసాగాడు. నిజంగానే ముని ధ్యానమగ్నుమై ఉన్నాడా, లేదా క్షత్రబంధువునైన తనను తప్పించుకోవడానికి అసత్య సమాధిలో నిలిచాడా అని అతడు విచారించసాగాడు. ఇంతలో సముఖముని పుత్రుడైన శృంగికి జరిగిన విషయం తెలిసింది. తన తండ్రికి జరిగిన అవమానం ఆ బాలునికి తీవ్రమైన కోపాన్ని కలిగించింది. సర్వులను శాసించేవాడు
పూర్ణ పురుషోత్తముడైన శ్రీకృష్ణుడు స్వధామానికి మరలిపోయినాడు కాబట్టి ఇక మమ్ము రక్షించేవాడు ఎవడూ లేడని దుర్మార్గులు విజృంభించారు. కనుక నేను వారికి తగిన బుద్ధి చెబుతాను. నా తండ్రిని అవమానించి మర్యాదను అతిక్రమించినట్టి వానిని నేటికి 7వ రోజు తక్షడు కాటువేయుగాక అని పలికి శృంగి కౌశకీ నది జలాల్ని మంత్రించి వదిలాడు. తరువాత ఆ బాలుడు ఆశ్రమానికి తిరిగొచ్చి తండ్రి మెడలో మృత సర్పాన్ని చూడడాన్ని చూసి భయంతో ఏడవసాగాడు. ఆ ఏడుపుకు శమికముని సమాధి భగ్నమైంది. ఆయన నెమ్మదిగా కళ్ళు తెరిచి చూశాడు. ఎదుట ఏడుస్తున్న పుత్రుడు కనిపించాడు. మెడలో మృత సర్పం గోచరించింది. మొట్టమొదట ఆయన మెడలో ఉన్న పామును దూరంగా విసిరేసి ఎందుకు ఏడుస్తున్నావా అని కుమారుని ప్రశ్నించాడు. అప్పుడు శృంగి విషయమంతా వివరించాడు. అది వినిన శమికం, బాలక, నరోత్తముడైన రాజు భగవంతునితో సమానం అని నీకు తెలియదు. సాధారణ వ్యక్తిగా అతన్ని చూడకూడదు. రాజు లేకపోతే లోకమంతా చోరులతో నిండిపోతుంది. అధర్మం ప్రబలుతుంది. అప్పుడు ఆ పాపానికి మనమే బాధ్యత వహించవలసి ఉంటుంది. పరీక్షిత్తు భాగవత్తముడు. అనేకమైన అశ్వమేధ యజ్ఞాలను చేపట్టిన రాజర్షి అతడు. ఆకలి దప్పికలచే పీడితుడైన ఆ రాజు ఏ విధంగానైనా ప్రవర్తించిన శాపహర్హుడు మాత్రం కాదు అని శృంగితో పలికిన శమికముని తన పుత్రుడు చేసిన కార్యాన్ని క్షమించమని భగవంతుని ప్రార్థించాడు. తర్వాత ఆయన ఈ శాపవార్తను పరీక్షిత్తుకు తెలియజేయడము తన వంతు కర్తవ్యమని భావించాడు. అప్పుడు రాజు భాగవద్ధామానికి చేరే ఏర్పాట్లు చేసుకునే అవకాశం ఉంటుంది అనుకున్నాడు. శమికముని పంపించిన శాపవార్త పరీక్షిత్తుకు పరమానందాన్ని కలిగించింది. తాను చేసిన తప్పిదానికి తగిన దండనే లభించిందని అతడు భావించాడు. వెంటనే అతడు సర్వసంగ పరిత్యాగమై గంగా తటంలో ప్రాయోపవిష్టుడయ్యాడు. భగవన్ నిర్ణయాసారము అతనికి శాపం ప్రాప్తించినట్లుగా భగవన్ నిర్ణయానుసారమే అతనికి శ్రీలా సుఖదేవ గోస్వామి సాంగత్యం కూడా లభించింది. వారం రోజుల్లో మరణం సంతృప్తిస్తున్న తాను చేయవలసినది ఏమిటో చెప్పమని అతడు అడగగా కృష్ణ కథాపానము చేయమని సుఖదేవుడు చెప్పాడు. పరీక్షితును శృంగి శపించినట్టి సంఘటనతో బ్రాహ్మణులందరికీ ఎటువంటి సంబంధం లేకపోయినప్పటికీ ఆ బ్రాహ్మణ బాలుని తప్పిదముచే సమస్త జగత్తు యొక్క పరిస్థితే మారిపోయింది. అందుకే బ్రాహ్మణ వర్ణ పతనానికి శమికముని తానే బాధ్యత వహించాడు. ఈ విధంగా ప్రపంచ కలపములలో కలిప్రవేశాన్ని బ్రాహ్మణ వర్ణమే మూకుమ్మడిగా జవాబుదారీ చేయబడింది. దీనికి కారణం ఏమిటని ప్రశ్నిస్తే దానికి సమాధానం వరాహ పురాణంలో చెప్పబడింది. భగవంతుని పట్ల విరోధి భావంతో వర్తించినప్పటికీ ఆ దేవదేవునిచే సంహరింపబడిన దానవులు కలియుగం యొక్క లాభాన్ని పొందడానికి బ్రాహ్మణ వంశంలో జన్మించగలగరని అందులో చెప్పబడింది. ఆ విధంగా ధర్మాత్ములైన బ్రాహ్మణుల ఇంటిలో జన్మించడం ద్వారా ముక్తి మార్గంలో ప్రయాణించగలరని దానవులకు భగవానుడు అవకాశమిచ్చాడు. కానీ వారు తమకు లభించిన మహాది అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవడానికి బదులుగా తాము బ్రాహ్మణులమని గర్వించి బ్రాహ్మణ సంస్కృతిని దుర్వినియోగపరుస్తున్నారు. కాబట్టి పరీక్షిత్తు శమికముని మెడలో మృతి సర్పాన్ని వేయడం ఘోర అపరాధమేమీ కాదని, కానీ పరీక్షిత్తును శృంగి చెప్పించడం మాత్రం నిక్కముగా ఘోరపరాధమేనని అర్థమైంది. ఆ శాపమిచ్చింది కలి ప్రభావితుడైన మూర్ఖబాలుడు కనుక భగవంతునిచే క్షంతవ్యుడయ్యాడు. పరీక్షిత్తు కూడా ఆ బ్రాహ్మణ శాపాన్ని పట్టించుకోలేదు. అమృతతత్వాన్ని పొందే ప్రయత్నంలో అతడు సుఖదేవ గోస్వామిని ఆశ్రయించి భగవద్ధామానికి చేరుకున్నాడు. ఈ ప్రకారంగా భగవత్ సంకల్పాన్ని నెరవేర్చడంలో పరీక్షణ మహారాజు శమికముని మునిబాలుడైన శృంగి పనిముట్లుగా మాత్రమే వ్యవహరించారు. అహిక బంధాలే భగవద్ధామ ప్రయాణంలో అవరోధాలు. అవి ఎలాగో మరణంతో పాటే ముగిసిపోతాయి. కానీ
వాటితో కలిగిన సాంగత్యము జీవునికి సూక్ష్మ శరీరాన్ని వృద్ధి చేసి తదుపరి జన్మలకు కారణమవుతుంది. కానీ ఏ సర్వోత్తముడైతే ఆ అహిక బంధాన్ని పట్ల విరక్తిని పొంది దేహ పరిత్యాగానికి ముందే వాటిని వాడుకుంటాడో, వాటి స్థానంలో కృష్ణునితో బంధాన్ని పెంచుకుంటాడో అతడే భగవద్ధామ పయనానికి సరైన యోగ్యతను పొందినటు వాడని అర్థము. పరీక్షిత్తు అదే చేశాడు. దేహ పరిత్యాగానికి దోహదపడే శాపవార్తను వినగానే సమస్త బంధాలను తెంచుకుని మృత్యువుకే ఎదురు చూస్తూ కృష్ణ కథా శ్రావణంతో కాలాన్ని గడిపివేసి భక్తజనులందరికీ మార్గదర్శకుడయ్యాడు. ఆ విధంగా బ్రాహ్మణ శాపం అతనికి వరదాయకమైంది. ఈ విధంగా ఈ జగత్తులో కృష్ణ ప్రేమను పంచడానికి హరినామ సంకీర్తనను సాధనంగా ప్రవేశపెట్టిన శ్రీ చైతన్య మహాప్రభుల వారి జీవితంలో కూడా బ్రాహ్మణ శాపం వరంగా మారిన వైన్యం లోచనదాస ఠాగూరుల రచించిన శ్రీ చైతన్య మంగళ అనే గ్రంథంలో లభిస్తుంది. శ్రీ చైతన్య మహాప్రభువు ఈ ధరాతలంపై ఉన్నటి 48 సంవత్సరాల జీవితకాలంలో 24 ఏళ్ళు నవదీపంలోనూ 24 ఏళ్ళు సన్యాసాశ్రమంలోనూ ఉన్నారు. నవదీపంలో ఉన్న సమయంలో శ్రీవాస పండితుని ఇంట్లో తన అనుయాయులతో కలిసి హరినామ సంకీర్తన చేస్తూ ఉండేవారు. ఒకసారి శ్రీ చైతన్యులు శ్రీవాస పండితుని ఇంట్లో సంకీర్తన చేస్తూ నృత్యం చేస్తున్న సమయంలో ఒక బ్రాహ్మణుడు వచ్చి శ్రీ మహాప్రభువుల వారి నృత్యాన్ని తిలకించాలనుకున్నాడు. కానీ లోనికి వెళ్ళడానికి అతనికి అనుమతి లభించలేదు. ఎవరో అతనికి గుమ్మంలో అడ్డు తగిలి లోపలికి వెళ్ళనివ్వలేదు. సంకీర్తనలో మునిగి ఉన్నటి శ్రీ మహాప్రభువుకు ఈ విషయం తెలియదు. సంకీర్తన జరిగే సమయంలో ఎవరైనా ఆ భక్తులు వస్తే ఆ రోజు సంకీర్తన నృత్యములలో మహాప్రభువుకు ఆనందం కలగకపోవడము, ఆ విషయాన్ని ఆయన బయటకు ప్రకటించడము అనేకసార్లు జరిగింది. బహుశా దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎవరో వ్యక్తి ఆ అపరిచిత బ్రాహ్మణునికి ఇంట్లో వెళ్లకుండా ఆపారు. మరునాడు శ్రీ చైతన్య మహాప్రభువు గంగానదికి స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆ బ్రాహ్మణుడు ఆయన్ని చూసి కోపంతో ఊగిపోయాడు. కళ్ళు ఎర్రబడ్డాయి. పండ్లు పటపటా కొరుకుతూ ఆ బ్రాహ్మణుడు శ్రీ చైతన్యులతో, నేను నిన్న మీ నృత్యాన్ని తిలకించడానికి వచ్చాను, కానీ ఎవడో పాపి నన్ను అడ్డగించి గుమ్మలోనికి కాలు పెట్టనివ్వలేదు అని అన్నాడు. తరువాత ఆ బ్రాహ్మణుడు ఇంకా కోపంతో రెచ్చిపోయి తన జంధ్యాన్ని తెంపి, నీవు కూడా ఇంట బయటనే ఉండిపోతావు, గృహస్థ జీవనాన్ని ఇక నువ్వు అనుభవించవు అని శపించాడు. బ్రాహ్మణుని కోదపూరిత మాటలు వినగానే శ్రీ చైతన్య మహాప్రభువు గొంతెత్తి, ఆహా, ఈ బ్రాహ్మణుని శాపం నాకు గొప్ప వరప్రసాదమే అని అన్నారు. తన శాపానికి ప్రతిగా శ్రీ చైతన్యులు ఆ మాటను పలికేసరికి బ్రాహ్మణునికి భయం వేసింది. వెంటనే అతడు చేతులు జోడించి ఆయనతో, ప్రభు, నేను చేసేదేముంది, నీవే నేను ఈ విధంగా పలికేటట్లు చేశావు. ఎల్ల జీవుల్లోని పరమాత్ముడు నీవే. నీవు తర్కీలకు జ్ఞానులకు పరాజితులను చేస్తావు. సన్యాసాన్ని స్వీకరించి కృష్ణ ప్రేమను జనులకు పంచుతావు. నిన్ను అందరూ గురువుగా భావిస్తారు. ఓ గౌరీహర, నీవు ద్విజమనివి. కృష్ణ ప్రేమ అనే ఖజానాను కొల్లగొట్టి నీవు దానిని అందరికీ పంచుతున్నావు. సమస్త విశ్వాన్ని నీవు ప్రేమలో ముంచెత్తుతావు. పాపి పుణ్యుడు అనే భేదభావం లేకుండా అందరి పట్ల నీవు కరుణ చూపుతావు. కేవలం నాకే నీ ప్రేమ లభించలేదు. ఓ పతితోద్ధధారక, నీ కరుణ లేకపోతే నా గతి ఏమవుతుంది అని పరిపరి విధాలుగా ప్రార్థించాడు. అప్పుడు గౌరాంకుడు బ్రాహ్మణునితో, నీ శాపమే నాకు గొప్ప వరము. నీవు నా కోరిక తీరేటట్లు చేస్తే ఇక నీకేమీ భయం ఉండదు అని అన్నారు. వెంటనే ఆ బ్రాహ్మణుడు
శ్రీ చైతన్యుల పాదపద్మములపై పడ్డాడు. అప్పుడు శ్రీ చైతన్యులు అతనిని లేవనెత్తి ఆలింగనం చేసుకున్నారు. ఆ విధంగా మహాప్రభుల కరుణను పొందగానే బ్రాహ్మణుడు కృష్ణ ప్రేమ భావంతో కరిగిపోయాడు. ఆ విధంగా బ్రహ్మకైనా లభించినట్టి తన ప్రేమను గౌరీహర ఆ బ్రాహ్మణునికి వసగి అతని కోరికలను తీర్చారు. ఆ తర్వాత శ్రీ చైతన్య మహాప్రభువు సన్యాసి దీక్షను తీసుకుని తన మక్కమును పూరి జగన్నాథ క్షేత్రంగా మార్చుకోవడం, కృష్ణ ప్రేమను సమస్త ప్రపంచానికి పంచడం, దక్షిణ భారతదేశ యాత్రలు వంటివి చేయడం జరిగింది. సారాంశం ఏమిటంటే, బ్రాహ్మణ శాపం అప్రతిహతమే కావచ్చును, సర్వ వినాశకారమే కావచ్చును, కానీ శ్రీకృష్ణుడు సంబంధించిన విషయంలో మాత్రం అది ప్రత్యక్షంగాను పరోక్షంగాను వరంగానే పరిగణిస్తుంది. దీని ఉద్దేశం భక్తులు బ్రాహ్మణ శాపములకే యత్నించాలని కాదు. శ్రీకృష్ణుడు గృహబ్రాహ్మణ హితేషిగా కీర్తించబడినాడు కాబట్టి గృహబ్రాహ్మణులను పూజించడము భక్తుల కర్తవ్యం. థ్యాంక్ యూ.